మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? ఎందుకంటే అసలు ఏమాత్రం ప్రిపేర్డ్నెస్ కనపడలేదు ఈసారి అని చెప్పేసి మీ జనసేన క్యాడర్స్కి సంబంధించిన ఒక అభిప్రాయం. పోలింగ్ నాడు కూడా సరైన దిశానిర్దేశం లేకపోవడం అనేది, ఆ లోపం కనిపించింది అనేది జనరల్ అబ్జర్వర్స్ వెలుపల నుంచి చూస్తున్న వాళ్ళు అంటున్నమాట. కౌంటింగ్ అయినా అప్రమత్తంగా ఉన్నారా, లేకపోతే కూటమి బాధ్యత ఎలాగూ తెలుగుదేశం తీసుకుంది కదా, తెలుగుదేశం చూసుకుంటే చాలు అనే ధోరణిలో ఉన్నారా? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ శుభోదయం అండి. మేము జనసేన పార్టీ తరఫున పోలింగ్ విషయంలో కానీ, ఇటు కౌంటింగ్ విషయంలో కానీ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నామండి. మా కేడర్ అందరూ కూడా శిక్షణా తరగతులు నిర్వహించారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ప్రాపర్ ట్రైనింగ్. సో వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆ విషయంలో ఏమీ భయాలు లేవండి. అలాగే అంటే మేము మిగతా పార్టీలు అంటే టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ, మిగిలిన పార్టీలు కానీ అందరిది ఒక రహదారి అయితే వైసీపీది మాత్రం అడ్డదారి అన్నట్టు మేము కార్యకర్తలకి రూల్స్ ప్రకారం వెళ్ళండి, రూల్స్ ప్రకారం ఇవి ఎన్నికల కమిషన్ ఇచ్చిన, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ఇవి, సెట్ ఆఫ్ రూల్స్ ఇవి, ఇది ఫాలో అవ్వాలి, ఇలా ఉండాలి, ఇలాగా కౌంటింగ్ ఏజెంట్లు ఇలా ఉండాలి అని ఇట్లా ట్రైనింగ్ ఇస్తాము. అంతేకాని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మీరు రూల్స్ పాటించే వాళ్ళు మనకొద్దు, రూల్స్ బ్రేక్ చేసైనా అక్కడ మీరు ఆధిక్యం చూపించేటట్టు, మీరు పై చేయి చూపించేటట్టు మీరు అక్కడ వ్యవహరించే ఏజెంట్లనే తీసుకోండి, రూల్స్ ఫాలో అవుతా అన్న వాళ్ళని వద్దు అన్న వైఖరిలో అయితే మేము మా కేడర్ కి దిశానిర్దేశం చేయమండి. అట్లా రూల్స్ బ్రేక్ చేసే పద్ధతి టీడీపీ కానీ జనసేన ఎవరి దగ్గర మొబైల్ డిస్టర్బెన్స్ ఉందండి, మొబైల్ డిస్టర్బెన్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. మెసేజ్ టోన్ వస్తుంది బయటికి, కైండ్లీ ఎవరి దగ్గర ఉందో తెలియదు కానీ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. రైట్, మీరు కంటిన్యూ చేయండి సుజాత గారు. పద్ధతి ఉండదండి. అలాగే వైసీపీకి ఓటం భయంతో, అంటే ఇవి ఓటం భయంతో వేసే కేకలు అంటారు కదా, అలాగా అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇందాక మా తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు ఫస్ట్ నుంచి వాళ్ళ కేడర్ కి, ప్రజలకి అంటే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఓటమిని ఎవరి మీద నెట్టేయాలి అన్నట్టు. మొన్నటి వరకు ఎలక్షన్, ఇప్పుడు ఏం చెప్పారు, ఎలక్షన్ లో జరిగిన రోజు, పోలింగ్ జరిగిన రోజు అల్లరి సృష్టించారు, టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అల్లర్లు సృష్టించారు అని చెప్పి మొన్నటి వరకు కథలు చెప్పుకుంటూ వచ్చారు. తీరా అసలు చూసింది, వాస్తవం చూసింది ఏంటంటే మాచర్లో కానీ, తాడిపత్రిలో కానీ, నరసరావుపేటలో కానీ దాడులు చేసింది, దాడులకు తెగబడింది. 1-2 చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగేవి ఇంతకు ముందు. ఇప్పుడు అలా కాకుండా చాలా తీవ్రంగా దాడులు జరగడం, అంటే గొడ్డలతో నరకడం కూడా సంఘటనలు చూసాం. ఈవీఎం బాక్స్ పగలగొట్టిన సంఘటనలు అయితే మరీ దారుణంగా అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని చెప్పాలి. ఇన్ని దాడులు వాళ్ళు చేసి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కథలు చెప్పుకుంటూ వచ్చారు, ప్రతిపక్షాలు దాడులకు తెగబడ్డాయి పోలింగ్ రోజు అని. నెక్స్ట్ ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా ప్రతిపక్షాలు తప్పులు చేశారు, వాళ్ళు మా కౌంటింగ్ లో తప్పులు జరిగాయి అని చెప్పి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ క్యాడర్ ని ప్రిపేర్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక అపజయాన్ని సాకుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని టీం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్న ఆయన కోర్ టీం కానీ వాళ్ళ మీద వేసుకోకుండా ఆ నెపం వేరే వాళ్ళ మీద నెట్టేసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వై నాట్ 175 అన్న వాళ్ళు ఇన్ని సాకులు వెతుక్కునే ప్రయత్నాలు చేయరు, ఇంత అంటే తడబడుతున్నారు వాళ్ళే, అంటే ఓడిపోతున్నామని వారి మాటల్లో. మీ సమావేశం కూడా ఉన్నట్టుంది కదా, మీ నాయకుడు ఈరోజు రేపు మిమ్మల్ని క్యాడర్స్ని, లీడర్స్ని అప్రమత్తం చేసే సమావేశం, దాని తర్వాత ఎలాగూ చంద్రబాబు గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్, బీజేపీ లీడర్స్ కూడా వెళ్తున్నారు. ఈసారి అంటే ఈసారి సీరియస్నెస్ ఉందా? లాస్ట్ టైం ఎలక్షన్స్లో లాగా ఇంకా పోలింగ్ అయిపోయింది కదా, ఇంకా కౌంటింగ్లో మనం చూసుకునేది ఏముంది, మనమే గెలిచేస్తున్నాం కదా అనే ధోరణిలో ఉన్నారా? ఇంకా అదే ఏం లేదు సార్, రిజల్ట్ వచ్చే వరకు కూడా ఇది మేము చాలా అప్రమత్తంగానే ఉన్నాం. ఈవెన్ మన బ్యాలెట్ బాక్సులు ఎక్కడున్నాయో అది స్ట్రాంగ్ రూమ్లు, ఆ కెమెరాలు అవంతా వీక్షించే ఈ విషయంలో కానీ అవన్నీ కూడా మొదటి నుంచి మేము అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీల్ చేసే వరకు అక్కడ క్యాడర్ ఉండడం కానీ, ఈసారి చాలా అప్రమత్తంగా మేము వెల్ ప్రిపేర్డ్ ఉన్నాం సార్. ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లు జరగవు, ఖచ్చితంగా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాము. అలాగే అంటే
వైసీపీ ఓటమి ఖాయం అయిపోయిందన్న సంగతి ఇది మన రైట్ సుజాత గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఖచ్చితంగా ఓడిపోతున్నారు తిరుత్తణి వేణుగోపాల్ గారు. సో ఈసారి అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. లాస్ట్ టైం భీమవరంలో చేసినట్టు లేకపోతే గాజువాకలో చేసినట్టు ఈసారి కుదరదండి వైసీపీకి, ఎట్లా మరి?